లవకుశ అనేది తెలుగు సినిమా చూసిన తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం. దానిని మైమరిపించేలాగా మరొక దీన్ని సృష్టించడం అనేది సృష్టికి ప్రతి సృష్టి లాంటిది మీరు చేసింది శ్రీరామరాజ్యం వాస్తవానికి. ఇదండి ఈ సమయంలో దాసరి నారాయణరావు గారిని తెలుసుకోవాలి. దాసరి నారాయణరావు గారు వాళ్ళ శ్రీమతి ఆవిడకి పద్మ గారికి బాగా సీరియస్, అంటే తెల్లవారితే ఏమవుతుందో తెలియదు. ఆ సమయంలో కోటి రామకృష్ణ గారు రాత్రి 11:30కి మనం ఒకసారి గురువు గారిని వెళ్ళి కలుసుకుందామండి, పద్మ గారికి బాగలేదుట, మా గురువు గారిని ఒకసారి వెళ్ళి కలుసుకోవాలంటే అలాగేనండి ఆయనతో పాటు రమ్మంటే వెళ్ళారు. వెళితే మొత్తం వాళ్ళ హాల్లో మొత్తం ఒక 30 మంది ఉన్నారండి. అందరూ సినిమా పరిశ్రమలో నటులు, హీరోలు, నిర్మాతలు అందరూ. మేము నమస్కారం పెట్టాం, ఆయన ఇక్కడ కూర్చున్నాడు. అలా వెళ్ళిపోయి ఆ చివర సోఫాలో కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత ఆయన అందరినీ చూస్తున్నాడు. చూసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇట్లా అన్నాడండి. ఇట్లా అనంటే కోటి రామకృష్ణ గారిని రమ్మన్నారు అంటే ఇట్లా అన్నాడు, నన్ను చూపించాడు. నేను వచ్చిన కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత ఆయన మొట్టమొదటి మాట్లాడిన మాట, శ్రీరామరాజ్యం పాటలన్నీ విన్నానయ్యా, చాలా బాగున్నాయి, లవకుశం ఉండగా అట్లా రాయటం కష్టం అవుతున్నాడు. ఆ సినిమా కోసం పుట్టాడు ఈయన నేను నాకు అప్పుడు అనిపించింది. భార్య ఆ పరిస్థితుల్లో ఉంది, తెల్లవారాడు చనిపోయిందని కూడా డిక్లేర్ చేశారు. ఏంటో తెలియదు. నేనన్నా తగ్గిపోతుందండి ఆవిడకి, పర్వాలేదు క్షేమంగా వస్తుందండి ఆవిడ ఇంటికి అన్నా. చేయగలిగినంతా చేసామయ్యా, పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ చూశారు అని ఈ మాట అన్నాడు. అని వెంటనే అనమాట శ్రీరామరాజ్యం పాటలు విన్నా, నేను మొత్తం విన్నా. లవకుశ పాటలు అలా ఉండగా ఇలా రాయటం కష్టమయ్యా మహారాష్ట్ర అంటే మీరు అన్నారు ఇప్పుడు లవకుశ పాటలు అని. అది సృష్టికి ప్రతి సృష్టి లాంటిది. అంటే దీంట్లో నన్ను అభినందించటం కంటే కూడా దీంట్లో దాసరి నారాయణరావు గారి క్యారెక్టరే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో అర్థంగా ఆ పరిస్థితుల్లో ఉన్న సినిమా గురించి పరితపించేటటువంటి ఒక గొప్ప సినిమా రచనని అభినందించేటటువంటి ఒక మనస్తత్వం కలిగి ఉండటం అనేది. అందుకనే 150 సినిమాలు తీసేయండి డైరెక్టర్. అంటే ఆ సినిమా గురించి తప్పించే లక్షణం ఉంది. సినిమా గురించి తను విన్న పాటలు తన మనస్సులో ఉండి, వీళ్ళందరూ తన చుట్టూ రోజు వచ్చేవాళ్ళే, వెళుతూ ఉండేవాళ్ళే కాంట్రాక్షన్. నేను ఎప్పుడు వెళ్ళను కదా, నేను కోటి రామకృష్ణ గారితో పాటు వెళ్ళాను. వెళ్ళినప్పుడు నన్ను పిలిచి వచ్చినందుకు కూర్చోబెట్టాడు. తగ్గిపోతుందండి ఆవిడకన్నా, అందరికీ చూపించామయ్యా, పెద్దవాళ్ళందరూ చూశారు, డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ చూపించాం, మనం చేయగలిగిందంతా చేసాం, మీ సినిమా పాటలు విన్నాం, శ్రీరామరాజ్యం పాటలు అని అన్నాడు. అది ఆయన గొప్పతనం గురించి చెబుతున్నాడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.